నా పేరు పి శ్రీనివాస్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉండి, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అందరికీ కూడా 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, భారతదేశం గణతంత్ర దేశం అని చెప్పుకోవడానికి చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే ఈ పదవి అనేటటువంటిది మనకి 1950 సంవత్సరం జనవరి 26వ తేదీన రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఉన్నదని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. దీని అర్థం ఏమనగా, గణతంత్రము అనగా భారతదేశానికి సంబంధించినంత వరకు కూడా రాష్ట్రపతి పదవి వంశపారంపర్యంగా కాకుండా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారి చేత మరలా ఈ యొక్క పదవి ఎన్నిక కాబడి అతని చేత పరిపాలించబడేటటువంటి దేశాన్నే గణతంత్ర దేశముగా మనం చెప్పుకుంటాము. ఈ గణతంత్ర దేశానికి ఉదాహరణగా మన భారతదేశాన్ని చెప్పుకోవచ్చు. మనకి ఈ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాం అనేటటువంటి 1950 జనవరి 26 నుండి కూడా జరుగుతూ ఉంది. ఈ గణతంత్ర దినోత్సవం లేనటువంటి దేశాలు కూడా ప్రపంచంలో కొన్ని ఉన్నాయి. ఉదాహరణ చూస్తే ఇంగ్లాండ్ అనేటటువంటి దేశం ఉంది. ఈ దేశము ప్రజాస్వామ్య దేశమే, కానీ గణతంత్ర దేశం కాదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రి ప్రజల చేత ఎన్నిక కాబడచ్చు, కానీ రాజు మాత్రం ప్రజల చేత ఎన్నిక కాబడినటువంటి వ్యక్తి కాదు. రాజు చనిపోయిన తర్వాత అతని యొక్క పదవి వంశపారంపర్యంగా అతని కుటుంబ సభ్యులకి చెందుతుంది. కాబట్టి ఆ దేశాన్ని గణతంత్ర దేశంగా ఏమాత్రం కూడా పరిగణించరు. కాబట్టి భారతదేశం ప్రజాస్వామ్య దేశము మరియు గణతంత్ర దేశము. ఇంగ్లాండ్ ప్రజాస్వామ్య దేశం మాత్రమే, గణతంత్ర దేశం మాత్రం కాదు.